మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వరకు ఉన్నటువంటి మరొక పేరు సజీవమైన బండ. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం గమనిస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసరి, ఎలయనగా తమ్మును వెంబడించు ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభుని బండతో పోల్చడంలో గల ఉద్దేశం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు జనాంగం యొక్క దాహాన్ని ఏ బండ అయితే తీర్చిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ యొక్క దాహాన్ని తీర్చడానికే ప్రభువారు బండతో పోల్చడం జరిగింది ప్రియులారా. అందుకని నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కట్టుగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోషేతో సెలవిచ్చాను. అవును ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి సమయంలో ఆ వెట్టి చాకరీని భరించలేక ప్రభువుకి మొరపెట్టినప్పుడు దేవుడు మోషే ద్వారా వారికి విడుదల దయచేశాడు. వారిని ఆ భయంకరమైనటువంటి అరణ్య మార్గం గుండా, ఎడారి గుండా వారిని ప్రయాణింపచేసినప్పుడు వారు మోషే మీద సనిగారు, గొనిగారు. చివరికి మోషేని కూడా చంపడానికి ప్రయత్నించారు. కారణం ఏంటంటే, ఐగుప్తు దేశంలో మాకు సమృద్ధి అయినటువంటి నీరు ఉండేది, ఇక్కడ అసలు మాకు నీరే లేకుండా అయిపోయింది అని వారు సనిగినప్పుడు మోషే ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నేనేం చేయాలి అన్నప్పుడు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆ బండను కట్టుగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవిచ్చినప్పుడు, మోషే దానిని ఎప్పుడైతే కొట్టాడో సమృద్ధి అయినటువంటి నీరు కాలువల్లాగా వారు ప్రయాణిస్తున్నటువంటి మార్గమంతా కూడా అది పారినట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. అలాగే ఈనాటి క్రైస్తవ విశ్వాసి యొక్క ఆత్మ దాహాన్ని తీర్చడానికి ప్రభువే బండగా మారవలసి వచ్చింది. ఆ ప్రభువుని కొరడాలతో కొట్టడం ద్వారా, ఆ ప్రభువుని పిడిగుద్దులు గుద్దటం ద్వారా మనందరికీ కూడా శాశ్వతమైనటువంటి జీవజాలాన్ని ప్రభు ఇచ్చాడు పిల్లరా. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మామూలు నీరు త్రాగేటువంటి వారికి మరలా దప్పిక అవుతుంది, కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగువాడు ఎన్నడూ కూడా దప్పిక కొనడు, ఎందుకంటే నేను ఇచ్చేటువంటిది శాశ్వతమైనటువంటి జీవముతో కూడినటువంటి నీరు అని అంటారు ప్రభు. ఆ నీటిని మనం కూడా పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రభువు చెంతకు చేరి మనలో ఉన్నటువంటి కోరికలను ప్రభువుకి తెలియపరుస్తూ, మనలో ఉన్నటువంటి పాప సంబంధమైనవి ప్రతిదీ కూడా విడిచిపెట్టినప్పుడు ఆ జీవజలాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లరా. అందుకనే 4:16లో నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునో దప్పికొన్నాడు అని అంటాడు. అవును, వాని కడుపులో నుంచి జీవజల నదులు పొర్లి పారి ప్రవహించేటువంటి స్థితిలో అతని యొక్క ఆత్మీయ స్థితి ఉంటుంది అని అన్నాడు ప్రభు. ఎప్పుడైతే ప్రభు యొక్క ఈ జీవజల నదులు మనలో నుంచి ఉబ్బికి వస్తాయో అప్పుడు మనం పాపం వైపుకు చూడడం కానీ దేవునితో నిరంతరము అడ్డు కట్టబడినటువంటి స్థితిలో మనందరం కూడా ఉంటాయి. అనగా ఈ యొక్క నీరు అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవము మనలోకి వచ్చినప్పుడు మన యొక్క జీవితము క్రొత్తదానాన్ని సంతరించుకుంటుంది. అలాగే కొత్త జీవాన్ని మనం పొందుకుంటాము. అలాగే కొత్త జన్మను దేవుని యొక్క ఆత్మ మూలంగా మనం అనుభవిస్తుంటాం. ఆ ఆత్మ మనలను ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక బండగా రావడంలో గల ఉద్దేశం ఏంటంటే, మనందరికీ కూడా జీవజల నదులు ఇవ్వడానికి, ఆ జీవజలాన్ని పొందుకున్నటువంటి మనము శాశ్వతంగా ప్రభువుతో ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకిస్తున్నాడు. అందుకనే ఆయన బండతో పోల్చడం జరిగింది పిల్లల. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం అన్ని సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచినప్పుడు ఏ విధంగా అయితే వారిని కాపాడుకుంటూ ప్రభు ఆ యొక్క నీటిని త్రాగిస్తూ వారు ఎన్నడూ కూడా దప్పికొనటువంటి స్థితిలో ఉంచారో మనల్ని కూడా అలాగే ఉంచుతారు పిల్లలు. తద్వారా నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్ళేటువంటి ఆ యొక్క బాధను ప్రభు మనకి తప్పిస్తాడు. ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో మనం అదే చూస్తాం. ధనవంతుడైతే ఈ లోకము సుఖభోగాలను అనుభవిస్తూ చనిపోయాడు. ఆ పాతాళములో ఒక నీటి చుక్క కొరకై అతడు అల్లాడుతున్నటువంటి స్థితిని మనం గమనించవచ్చు. అదే లాజరు అయితే ఈ లోకంలో ప్రభువుని యొక్క జీవాన్ని పొందుకొని శాశ్వత జీవం ఉన్నాడు కాబట్టి అతడు నెమ్మది కలిగినటువంటి స్థితిలో, దప్పిక లేనటువంటి స్థితిలో అతన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించి ఉండగానే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం యొక్క దాహాన్ని తీర్చడానికి ఏ విధంగా అయితే బండల రోజు మన యొక్కలో నుంచి జీవజల నదులు ప్రవహించాలనే బండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ప్రజల. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం,
తద్వారా ఆయన ఇచ్చేటువంటి జీవజాలాన్ని పొందుకుందాం, శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యంలో ఉందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా ఈ లోక సంబంధమైనటువంటి బండ అయితే నాయన దాహాన్ని తీర్చలేదు, కానీ ప్రభా మీరు సజీవమైనటువంటి బండగా మా అందరి యొక్క ఆత్మ యొక్క నేను దప్పికను మీరు తీర్చడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభా. కాబట్టి మేము మీ యందు విశ్వాసం ఉంచి నేను ఆ దప్పిక తీర్చుకోవడానికి మీ సన్నిధికి చేరి మా ప్రతి అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, తద్వారా మీరు ఇచ్చేటువంటి జీవజాలాన్ని మేము పొందుకొని ఎల్లప్పుడూ కూడా జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.